గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇండ్లను పంట పొలాలను ధ్వంసం చేస్తూ గ్రామస్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాలు బయట పెడితే చాలు వానర సైన్యం దండయాత్ర చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఇలా కోతుల దాడిలో గాయపడిన వారు ఆ ఊరిలో ఇంటికొక్కరు ఉన్నారంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కోతుల బాధ భరించలేక పెంకుటిళ్లను రేకుల ఇండ్లుగా మార్చుకుంటున్నారు. మామిడిపల్లి గ్రామస్తులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న కోతుల సమస్యపై మా ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మాట్లూరు మండలం అడవి మామిడిపల్లిలో కోతుల బీభత్సం ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. గ్రామంలో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్ళాలంటే కూడా జంకుతున్నారు. ఇది చూడడానికి ఏదైతే హైవే రోడ్డు ఉందో ఇదంతా కూడా పెద్ద ఎత్తున హైవే రోడ్డు. కానీ హైవే రోడ్డు పక్కనే ఇంత బీభత్సమైన సమస్య ఉందంటే ఎవరు కూడా ఊహించని పరిస్థితి. గ్రామంలో అందరినీ కూడా కోతులు కరిచి అందరు కూడా బాధితులే అని చెప్పి తెలుస్తుంది. అసలు గ్రామంలో కోతుల సమస్య ఏ విధంగా ఉంది, కోతులకు సంబంధించి ఆ కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి ప్రతి ఒక్కరిపై దాడి చేస్తుంది. ఈ దాడిలో చాలా మంది కూడా గాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రామంలో ఇటీవల కోతుల దాడి వల్ల 2 పిల్లలు కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు కోతుల గుంపు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఇంటి పైకప్పులు కనీసం ఉంచుకోలేని పరిస్థితి, వృద్ధులు మహిళలు చిన్నారులు ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తున్నాయని చాలాసార్లు ఫిర్యాదులు అందాయి. కానీ వీళ్ళ సమస్య మాత్రం పరిష్కరించడం లేదంటూ కూడా గ్రామంలో చాలాసార్లు వినపడుతుంది. అయితే అసలు గ్రామంలో ఎట్లా ఉన్నాయి సమస్యలు, వాళ్ళ ప్రధాన సమస్య ఏంది, ఈ కోతుల సమస్యనే నిజంగా ప్రధాన సమస్యనా, ఇంకే సమస్య లేవా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం అటవీ మామిడిపల్లి గ్రామంలో కోతులు దండయాత్ర చేస్తున్నాయి. కోతుల గుంపు స్వైర విహారంతో గ్రామస్తులు బింబేలెత్తుతున్నారు. కొన్ని సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు కోతుల బెడద సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుండి కాలు బయట పెడితే చాలు రెచ్చిపోయి దాడి చేస్తున్నాయి వానర మూకలు. ఇప్పటికే గ్రామంలో ఎంతో మంది కోతులు దాడుల్లో గాయాల పాలయ్యాయి. ముఖ్యంగా వృద్ధులు అధిక సంఖ్యలో గాయపడ్డారు. ఇంట్లో చొరబడి మరీ దాడులు చేస్తుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు గ్రామస్తులు. సంవత్సరం క్రితం కోతులు తరిమితే భయంతో పరిగెత్తి 2 చిన్నారులు చెరువులో పడి చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఇటు చేతిలో కర్ర లేనిదే బయట నిలబడలేని పరిస్థితి ఉంది ఆ గ్రామంలో. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లుందో కోతులు ఇబ్బంది ఉందా ఊర్లో? బాగా ఇబ్బంది ఉంది సార్. మొన్న కూడా చెప్పిన ఎక్కడ పోయినా గానీ పిల్లల కరుసుడు ఉన్నది, చేసుడు ఉన్నది, మరి ఇబ్బంది. గురిసెలు కూడా నోకెత్తున్నాయి, మొత్తం చింపెత్తున్నాయి. వన్లా అన్నం మెతుకులేసి పెంకలన్నీ కూడా మలిపేస్తున్నాయి. బాగా ఇబ్బంది ఉన్నది. కొంత గవర్నమెంట్ పట్టించేసి ప్రయత్నం చేయండి సార్. అంటే దాడులు చేస్తున్నాయా మీ మీద? కరుస్తున్నాయి. 2-3 కరిసినాయి. మందు గోళీలు కల్లెడకు సూదులు ఇప్పించుకుంటున్నారు. దావకర్లలో కోతురు మాల సంబంధి చేయండి సార్. అదొక ప్రయత్నం చేస్తే బాగుంటది. మొన్న కూడా మాట్లాడినాం, వాళ్ళు పట్టించుకున్నాడు ఆధారం మంది లేనట్లున్న ఆ ఊరైతున్నది. ఇది మొత్తం కోళ్ళని జీరెత్తున్నది. పిల్లలు చూడ ఆడుకునే వాళ్ళని కూడా ఇజ్జెత్తున్నాయి. బయటకి వెళ్ళొస్తలేదు సార్. ఇప్పటిదాకా పిల్లలు లోపట్నే ఉన్నారు. ఎట్లుందమ్మా ఏమేమి చెప్పు? కోడిగుడ్లు తింటాయి సార్. కోడిగుడ్లు తింటున్నాయి, కోళ్ళని జీరేస్తున్నాయి, మనుషుల మీద వాడుతున్నాయి, పిక్కలు జీరేస్తున్నాయి. నక్కలు లామేకు పిక్క అది ఇట్లా అందుకున్నది. కరుస్తున్నాయి. ఏం తిననిస్తలేదు. నా పేరు సరోజన. ఇబ్బంది అని కాదు సార్, మాది కూనిల్లు. మా ఇంటి తిరుగుల బంగ్లాలు ఉన్నాయి. ఆ బంగ్లాలకి వెళ్ళి వస్తున్నాయి, దాన్ని పెంకలు లేపేస్తున్నాయి. 3 సార్లు అప్పుకుంటున్నాం కాగితం. మరి పిల్లగాళ్ళని కరుస్తున్నాయి, పండ్ల తాట కరుస్తున్నాయి. మేము పిల్లగాళ్ళని దుకాణాలు తోలేద్దామన్నా ఇదైతే లేదు. ఎటు పోయినా ఇబ్బందే ఉన్నది. ఇసుకలో తోలేద్దామన్నా సో ఇప్పుడు బాధనే ఉన్నది. ఇప్పుడు ఇసుకలో కోదమంటే మొత్తం లైన్గా ఈడికెళ్ళి పడితే దాకా లైనే. మరి ఇదేంది మరి వాళ్ళు పట్టించుకుంటలేరు ఊరి మీద. ఇంతమంది దాకల్లో పడుతున్నారు, ఇంతమంది ఇదవుతున్నారు, దావకల్లో పడుతున్నారు, వాళ్ళు పట్టించుకుంటలేరు. చూస్తున్నారు, పోతున్నారు, అయిపోయాయి. కరిచిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. వాళ్ళు దాకలు పెట్టుకుంటున్నారు, ఉంటున్నారు. ఆ బాధ మాకు అన్నట్లు అనుకుంటున్నారు. మరి ఊరి మీద ఇదేంది మరి మనుషులకు గరుస్తున్నవి పట్టించుకోరా కొంచెమన్నా? అందరు పట్టించుకోలే కదా, వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి దావకాల్లో పోయి పెట్టుకొచ్చుకుంటున్నారు. ఏం చేస్తాం మేము కారం అనుకుంటున్నారు, పోతున్నారు హాస్పిటల్లో. పెద్ద ఉంది, ఈమె కూడా కోతి కరిచిందని చెప్తుంది. చూడొచ్చు, ఈ కరిచిన గాయం చూడొచ్చు. ఇప్పటివరకు ఇట్లా చాలా మంది ఇప్పటికే 2 చనిపోయారు, చాలా మందికి గాయాలపరిచారు. ఇక్కడ సంబంధించిన కోతులన్నీ కూడా తొందరగా ఇక్కడ నుంచి పంపించాలని చెప్తున్నారు. ఎప్పుడు కరిచిందమ్మా? ఎట్లా? మాలసద్దులో బిడ్డ కరిసి బగ్గ ఉండే కోతులు మీదకి వచ్చి మీద పడితే మొత్తం జీరేసింది.
మస్తు అంటే మస్తు పరిచినాయి. దవాఖానలు ఎంత చూపించినా బాగా రోజులకి తక్కువైంది, ఇట్లా ముట్టరాలే చెయ్యలేదు. ఇగో ఈడి దాకా కలిసింది, ఈడి దాకా ఏళ్ళ దాకా అన్నం తినరాలేదు, చెయ్యరాలేదు. ఇది మంచిగా అంటే మాలసొద్దులే ఏండ్లు అవుతున్నాయి బిడ్డ. ఇంట కచ్చి పప్పులు ఎత్తుకపోతున్నాయి, అన్నం ఎత్తుకపోతున్నాయి, ఏం ఉంచుతలేదు. ఇట్లా ఈరేసినది అయితే ఇట్లా ఈరేసింది. సాగలు మన నురుకు తచ్చిండ్రు. అమ్మ పోరే చచ్చిపోతే అంటని వాళ్ళు ఏం చెప్తారు బిడ్డ? వాళ్ళు రాలేరు, వాళ్ళు పట్టించుకోలేరు. మా పానానికి మేమే చూపించుకుంటా కలిగిండ్రు. ఎంతకంటే చూపిస్తారు? మంచిదైతే చెడ్డదైతుంది. రేపటి నాడు చెడ్డదైతే ఓడేం చెప్తాడు? ఊరు మీద ఓడేం చేయడు, సర్పంచ్ చేయడు, కార్వార్ ఏం చేయడు, ఓడేం చేయడు. మా పానానికి మేమే ఊరు మీద పట్టించుకోవాలి కదా. మరి ఇట్లా మనుషుల పానాలు తిత్తున్నాయి. మరి ఎట్లా ఏం కథ? వాళ్ళ మనుషులు ఉంటేనే కదా మీకు అవి వేస్తారు. మేమందరం పోయినాక మీరెట్లా బతుకుతారు? ఈ కోతుల దాడి వల్ల ఇప్పటికే 2 పిల్లలు కూడా చనిపోయినట్లుగా చెప్తున్నారు. చాలా మంది కూడా గాయపరిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ గ్రామంలో అయితే కోతుల బీభత్సం చాలా ఏళ్ల నుంచి ఉంది ఇబ్బంది. ఇప్పటికైనా మా సమస్య పరిష్కరించాలి, ఇక్కడ అధికారులు స్పందించాలని చెప్పి కోరుతున్నారు. ఈ మూగజీవాలు ఏవైతే ఉన్నాయో ఒకసారిగా గుంపుగా మీదికి రావడం, కనీసం మేడపైన బట్టలు ఆరేసుకోవడానికి పరిస్థితి లేదు, కనీసం తిందామంటే పరిస్థితి లేదు, బయటకు నడవాలంటే బయటకు రావాలంటే తీవ్ర కష్టంగా ఉందని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ఇప్పటికే అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి వానర సైన్యం. ముఖ్యంగా పెంకుటిళ్లు ఉన్న వారి పైకప్పు పీకేస్తున్నాయి. ఈ భయంతో గ్రామంలో చాలా మంది ఇంటి పైకప్పులను రేకుల షెడ్డుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వానర సైన్యం గ్రామస్తుల ఇళ్లనే కాదు, పంట పొలాలపై కూడా ప్రభావితం చూపిస్తున్నాయి. మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేస్తుండటంతో చేసేది లేక వరి సాగు చేస్తున్నారు. అయితే వరి పంటను సైతం కోతులు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కోతుల సమస్య ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తారు. కానీ ఎన్నిసార్లు కోతులను పట్టించి అడవుల్లో విడిచిపెట్టినా మళ్లీ గ్రామానికి చేరుకుంటున్నాయి. దీంతో లక్షల్లో చేసిన ఖర్చు వృధా అవుతుందని కోతులను పట్టించడం మానేశారు. కోతుల దాడుల నుండి ఎవరికి వారు రక్షించుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారు గ్రామస్తులు. అన్న, ఇట్లుంది పరిస్థితి. కోతుల గుంపు వల్ల ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్న సమస్య? నా పేరు గంగోని సంతోష్, మాజీ సర్పంచ్, వీడీసీ అధ్యక్షుని. ఇది చాలా సంవత్సరాలుగా మాకు పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఇది కోతులదే కాకుండా మాకు అప్పటి నుంచి కూడా అడవి పందులు కానీ, ఇప్పుడు కోతులు, కుక్కలతోని ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాది అడవి మామిడిపల్లి, అంటే అడవిలోనే మేము ఉంటాం. ఇది చాలా రోజుల నుంచి మామూలుగా ఉంటుండే. మొన్న మధ్యలో మేము ఈ 3 లక్షలు ఖర్చు పెట్టి కోతులను బట్టి వదిలిపెట్టడం కూడా జరిగింది. ఆ వదిలిపెట్టినా కూడా మళ్ళీ మా దగ్గర నుంచి వేరే, మేము అటు నిర్మల అవతల జంగల్ ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్లో వదిలిపెట్టినాం. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పక్కకు పట్టుకి తీసుకొచ్చి మా జంగల్లో వదిలిపెడుతున్నారు. అది మళ్ళీ మా ఊర్లోకి వస్తున్నాయి. అవి ఇప్పుడు ఏమైపోయినాయంటే ఇప్పుడు ప్రత్యక్షంగా జనాల మీద దాడి చేసే పరిస్థితికి తయారైనాయి అవి. ఎందుకంటే వీటికి ఏదైతే అరణ్యము అవి ఉండేది అడవిలో కాబట్టి, అడవిలో వీటికి పండ్లు దొరుకుతలేవు, వాటర్ దొరుకుతలేవు, ఏం లేవు కాబట్టి ఇప్పుడు అవన్నీ మాకు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళల్లో ఫ్యామిలీస్ మీద పడి దాడి చేయడము, పిల్లల మీద పడి గీకడము, మొన్న నా మీద కూడా పడ్డది. వీటికి పునరావాసం లేదు కాబట్టి అందుకోసం ఏంటంటే మళ్ళీ కొత్తగా ఇక్కడ రైతులు ఏదైనా పంటలు వేయాలని చెప్పినా కూడా పంటలు వేసే పరిస్థితి లేదు. కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇంకేం వేయాలన్నా కూడా ఇవి పూత దశల, కాత దశలనే వీటిని నిర్వీర్యం చేస్తున్నాయి. రైతు నష్టపోతున్నాడు. దానికోసమని పంటలు వేయడం కూడా మానేసిరు రైతులు. ఇక కొత్తగా ఏదైతే థిక్ ఫారెస్ట్, మాది రిజర్వ్ ఫారెస్ట్ పక్కకే ఉన్నది కాబట్టి ఇప్పుడు మనుబోతులు అని తయారైనాయి. మనుబోతులు వచ్చేది ఇప్పుడు కనీసం ఇవి కోతులు ఏవి ముట్టాయి అని వరి ధాన్యం వేసుకుంటున్నాయి. ఆ వరి ధాన్యంను కూడా ఇప్పుడు మనుబోతులు తయారై అవి వచ్చి ఒక్కొక్క రోజు 1 ఎకరం తిని పడేస్తున్నాయి. అవి ఎట్లా ఉంటాయంటే బర్రెలు గోదల్లాగా ఉంటాయి. ఆ మనుబోతులు కూడా తయారైన దీని గురించి ఫారెస్టుల్లో కూడా వినిపించడం జరిగింది. మళ్ళీ ఏంటంటే ఈ కోతుల దాడి వల్ల మా ఊరు పిల్లలు, స్కూల్లో ఉండే పిల్లలు దుర్గామాత దగ్గర ఉండి వాళ్ళు చెరువు కట్ట దగ్గర ఉంటే కోతులు బెదిరిస్తే ఆ పిల్లలు చెరువులో పడి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారు వచ్చిర్రు, కమిషనర్ గారు వచ్చిర్రు, డిపిఓ అందరు వచ్చిండ్రు. అందరు వచ్చి కూడా కనీసం వీటి గురించి నివారణ చర్యలు కానీ, వీటికి ఏదో ఒకటి ఫారెస్ట్కు అవి పోయి ఉండేటట్టు కుళాయిలు కానీ, ఏమైనా పండ్ల చెట్లు కానీ ఏర్పాటు చేయలేదు. కనీసం దాని గురించి జాగ్రత్తలు తీసుకోలేదు. మేము గ్రామస్తులమే ఏదో మా విలేజ్ కమిటీ ద్వారా మాకున్నటువంటి ఫండ్స్ ద్వారా మేమేదో చేసుకున్నాము కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి, 1 రోజు కాదు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి అధికారికి
చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ప్రతి అధికారి ఒక బాధ్యతగా ఉండి సరే ఈ ఊళ్ళో కాదు చెట్లు అడవిలో పెంచురి నేర పండ్లది అది ఇది దానికి కావాల్సిన తిండి అక్కడ దొరికితే అవి ఊళ్ళలోకి ఎందుకు వస్తాయి, పిల్లల్ని ఎందుకు అది చేస్తాయి, ఎవరు కూడా ఒక్క అధికారి పట్టించుకుంటలేరు. చెప్పంగానే టీవీలు చూస్తారు, ఏదో దులిపేస్తారు, ఒక్క అధికారి కూడా పట్టించుకుంటలే. ఒక్క అధికారి కలెక్టర్కి చెప్పినా ఎంఆర్ఓకి చెప్పినా ఎండిఓకి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. చెట్లు అడవిలా దానికి కావాల్సిన ఆహారం నేరేడు పండ్లు జామకాయలు ఏదో ప్రతి దానికి కావాల్సిన పండ్ల చెట్లు పెంచితే వాటి కోతులు రావు. అవి లేకుండా ఊళ్ళోకి వచ్చినాయంటే ఏం చేస్తలేరు వీళ్ళు. ఇట్లా ఏదైతే చెట్లు పెంచాలని చెప్తున్నప్పటికీ కూడా అడవిలో చెట్లు పెంచితే అడవిలో పండ్లు పెంచితే కనుక ఆ కోతులు అనేటి గ్రామాలకు రావని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కోతులకు సంబంధించిన బీభత్సం ఏదైతే సృష్టిస్తుందో దీనికి సంబంధించి గ్రామంలో ఇప్పటివరకు అధికారులు చాలాసార్లు చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే అడవి మామిడిపల్లి అనేది మొత్తం అడవిలో ఉంటుంది కాబట్టి శాశ్వత పరిష్కారం చేయాలంటే కనుక అధికారులు దిగి రావాల్సిందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ.